అందరికీ నమస్కారం అండి. ఎస్ఎల్ తెలుగు స్టోరీస్కి స్వాగతం. నేను చెప్పబోయే కథ మయూరి, ఎపిసోడ్ నంబర్ 10. మరిన్ని కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మయూరి, నీకు మధు తెలుసా? మీ చిన్న అబ్బాయి అని తెలుసు సార్. నిన్ను ఇంకో మాట అడుగుతాను అన్నాడు చలం. అడగండి సార్. నువ్వు నిజంగా నా దగ్గర చదివిన అమ్మాయివేనా? అవును సార్ అని అంటూ ఉన్నా తన మాట ఎందుకు నిదానించింది. అవునా మయూరి అన్నాడు చలం. మయూరి ఏమీ మాట్లాడకుండా మౌనంగా నిలబడి ఉంది. నిన్ను మీ మావయ్య డ్యాన్స్ నేర్పే స్కూల్లో జాయిన్ చేశారు అని చెప్పావు కదా, మరి నువ్వు ఇంకెప్పుడు వచ్చి నేను పాఠాలు చెప్పే స్కూల్లో జాయిన్ అయి చదివావు అంటూ మయూరిని నిలదీశాడు చలం. మయూరి వైపు చూస్తూ ఏమి చెబుతుందోనని ఆమెను గమనిస్తూ ఉన్నాడు చలం. సార్, నేను మీ స్టూడెంట్ను కాదు. నా తమ్ముడు మీ దగ్గర ఉండి చదువుకున్నాడు అని కొంచెం సేపటికి తడబడుతూ అంది మయూరి. మయూరి అన్న ఆ మాటతో చలం గారికి చాలా కోపం వచ్చి, ఏంటి మాతో ఆటలాడుతున్నావా? నీ తమ్ముడు లేడు అని ఇంతవరకు నువ్వు తనను చూడలేదు అంటూ ఏడుస్తూ చెప్పావు. మరలా ఇప్పుడు కొత్త నాటకమా అని అన్నాడు. లేదు సార్, నిజమే. ఏది నిజమో ఏది అబద్ధమో మాకు ఎలా తెలుస్తుంది? నువ్వు ఏది చెబితే అది నమ్మి మోసపోతామని అనుకున్నావా అంటూ కోపంగా అన్నాడు చలం. చలం అరిచే అరుపులు విని అక్కడికి వచ్చింది లలిత. లలితను చూసిన చలం మౌనంగా ఉండిపోయాడు. లలిత ఆరోగ్యరీత్యా ఆమె టెన్షన్ పడకూడదు. అందుకే మయూరి గురించి లలితకు తెలియకుండా చూడాలని అనుకున్నాడు చలం. ఏమైంది? ఎందుకు అలా అరుస్తున్నారు అంటూ చలం వైపు చూస్తూ అంది లలిత. అరుపులు ఏమీ లేవమ్మా. మా మావయ్య గురించి చెబుతూ ఉంటే సార్కు కోపం వచ్చి అలా గట్టిగా మాట్లాడారు అంతే అంటూ అంది మయూరి. నువ్వు అప్పుడే మీ మావయ్య గురించి చెప్పేస్తున్నావా? నేను లేను కదా, మరి ఎందుకు చెబుతున్నావు అంటూ చిరుకోపంతో అంది. అంతా చెప్పలేదు అమ్మా, నువ్వు వచ్చావుగా, నేను మరలా చెప్తాను విను అంటూ మరలా తన గతం గురించి చెప్పడం మొదలు పెడుతూ, సార్, నా కథలోని మీ ప్రశ్నలకు కావలసిన జవాబులు వస్తాయి, ముందు వినండి సార్ అని చెప్పి, మా మామయ్య ఆ రోజు నన్ను తీసుకుని వెళ్ళినది ఒక పెద్ద మనిషి పుట్టినరోజు వేడుకలకు. అక్కడ వాళ్ళ ముందు నేను డ్యాన్స్ చెయ్యాలని చెప్పాడు. అక్కడ ఉన్న వాళ్ళు బాగా తాగి ఉన్నారు. ఎందుకో గాని అక్కడ నాకు అసలు ఉండాలని అనిపించలేదు. దాంతో, మామయ్య, నేను డ్యాన్స్ నేర్చుకుంది వీళ్ళ ముందు చేయడానికి కాదు, ఇలాంటి వాళ్ళ ముందు నేను చెయ్యను అని ఖచ్చితంగా చెప్పేశాను. నువ్వు ఎందుకు నేర్చుకున్నావో నాకు తెలియదు, కానీ నేను నీకు డ్యాన్స్ నేర్పించింది మాత్రం నేను చెప్పిన చోట నువ్వు డ్యాన్స్ చేయడానికి అని ఎంతో కోపంగా అన్నాడు. అప్పుడు అర్థమైంది నాకు, ఈ బంధువు కూడా రాబంధువే అని. అక్కడ నా ఆట ఒక కలలేని శరీర కదలికల నాట్యం.
నా తనువు అందరికంటికి విందులు వినోదాల మైకంగా మారింది. వారి చేతుల స్పర్శ నాకు అసహ్యం కలిగిస్తూ ఉంది. అది నాకు అగ్నిగుండం లాంటి నరకంలో ఉన్నట్లుగా ఉంది. అక్కడ పుట్టినరోజు జరుపుకుంటున్న ఆ పెద్ద మనిషి నాకు డబ్బు ఇస్తూ నా చేతిని పట్టుకుని చూసే చూపు నాపై నాకే అసహ్యం తెప్పించాయి. అలా అక్కడ నుంచి ఇంటికి రావడమే నేను కోపంతో, మామయ్య, నా తమ్ముడు ఎక్కడ ఉన్నాడో చెప్పు, వాడిని తీసుకుని నేను వెళ్ళిపోతాను, నీతో కలిసి మేము ఇక్కడ ఉండము అని అన్నాను. నీ తమ్ముడు కావాలంటే నేను చెప్పిన విధంగానే నువ్వు చెయ్యాలి అని నా దగ్గర ఉన్న డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు. ఇక చేసేది లేక నా తమ్ముడి కోసం ఇలా డ్యాన్సులు చేశాను. ఇష్టం లేని పని చేయడం ఎంత కష్టమో, అది చేస్తూ చూసే నరకం ఎంత దారుణమో నాకు మాత్రమే తెలుసు అంటూ ఏడుస్తూ ఉన్న మయూరిని చూసి, వాడసలు మనిషేనా? ఒక ఆడపిల్ల ద్వారా ఇలా డబ్బులు సంపాదిస్తాడా అంటూ అతి కోపంతో తిడుతూ ఉంది లలిత. లలిత, నువ్వు కొంచెం సేపు ఆగు అంటూ లలితను మాట్లాడకుండా ఆపాడు చలం. మరలా మయూరి చెప్పడం మొదలుపెట్టింది. నాతో అలా డ్యాన్సులు చేయిస్తూ డబ్బులు సంపాదించుకుంటూ ఉన్నాడు. దానికోసం నా పేరుని మయూరిగా మార్చాడు. తమ్ముడు గురించి ఎంత అడిగినా సమాధానం లేదు. ఏం చెయ్యాలో నాకు అర్థం కాలేదు. అప్పుడే నాకు ఒక విషయం తెలిసింది. ఒకరోజు మా మామయ్యకు ఒక ఫోన్ వచ్చింది. సార్, మీరు చెప్పిన విధంగానే ఆ పిల్లను నా దగ్గర బందీగా పడి ఉండేలా చేశాను. మీరు నిశ్చింతగా ఉండండి, వాళ్ళు మీ జోలికి అస్సలు రారు. నాకు మీరు పంపేది కొంచెం పెంచండి అంటూ బేరాలు మాట్లాడాడు. అది విన్న నేను అసలు ఎవరితో తను ఫోన్ మాట్లాడినాడో తెలుసుకోవాలని అనుకున్నాను. అందుకే తను పడుకున్న తర్వాత వెళ్ళి అతని ఫోన్ చూశాను. ఆ నెంబర్ నాకు తెలిసిన దానిలా ఉంది. దాంతో అది ఎవరితో తెలుసుకుందామని ఆ నెంబర్కు తిరిగి కాల్ చేశాను. అటువైపు నుంచి, హలో, ఏంట్రా మళ్ళీ ఫోన్ చేశావు? నీ వాటా పెంచమని చెప్పావు కదా, పెంచుతానులే. అయినా నా వలన నీకు ఎంత లాభం? పిల్లల మామయ్యనని చెప్పి నీతో వాళ్ళని పంపితే ఆ పిల్లాడినేమో ఎవరికో అమ్మేశావు. ఆడపిల్లని డ్యాన్స్ నేర్పి డబ్బు సంపాదిస్తూ కాలం గడుపుతున్నావు. ఇంకా చాలదు అన్నట్లుగా నా దగ్గర కూడా డబ్బులు గుంజుతూ ఉన్నావు. ఒక్కసారిగా అదృష్టం నా రూపంలో నీకు దొరికింది. చలం మయూరి గురించిన పూర్తి వివరాలు తెలుసుకుంటాడా? శశిధర్కి ఫోన్ చేసి మాట్లాడింది ఎవరు? మయూరికి వాళ్ళ తమ్ముడి జాడ తెలుస్తుందా? ఇక ఇదంతా మనం తరువాయి భాగంలో చూద్దాము. నా కథ నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.